హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అదిరిపోయే దోసకాయ టమాటా ఇన్స్టెంట్ నిలవ పచ్చడితో వచ్చేసాను. నిలవ పచ్చడి అనగానే జాడీలో పెట్టి బయట పెట్టారు కాదండి, ఇన్స్ట్రక్షన్స్ వెళ్తా ఇస్తాను చూడండి. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను చిన్నది. 1/2 కిలో అంటే 1/2 కిలో, రెండు దోసకాయలు. దీన్ని మంచిగా ఇట్లాగా తొక్కతో సహా కడిగేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కూడా 3 మీడియం సైజ్ టొమాటోస్ ఇట్లాగా ఒక్కొక్కటి రెండు పీసెస్ చేసి వేసేసాను. తర్వాత దీంట్లో జస్ట్ ఒక 50 ml వాటర్ పోసుకున్నాను అంతే. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వాటరు. కుక్కర్ మూత పెట్టేశాను. 2-3 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు కుక్కర్ విజిల్స్ వస్తుంటే నేను పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 25 to 30 ml అండి. పచ్చడి కదా ఇది, కొంచెం పోపుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. లేదు మీరు ఇవాళే తినేస్తానంటేనేమో తక్కువ వేసుకోండి ఆయిల్. కాగిన తర్వాత కొంచెం వెల్లుల్లి, ఇది ఒక ఫుల్ వెల్లుల్లి అండి, దీన్ని గ్రైండ్ చేసుకొని వేసేసాను. ఇది ఫ్రై అవుతుంటే కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని దాన్ని కూడా మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి దీన్ని కూడా పక్కకు పెట్టేశాను. మన ప్రెషర్ కుక్కర్ మూత వచ్చేసిందండోయ్, సూపర్. తీసానా? ఈ దోసకాయ తొక్కలు అట్లానే ఉంచండి, ఆ తొక్కలతో సహా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఈ టమాటాల మీద తొక్కలు మాత్రం పైన ఇట్లా తీసేసేయండి. జస్ట్ వేడి మీద తీసేస్తే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దీన్ని కొంచెం క్రష్ చేయండి, గంటతో అయినా ఏం లేదు. నా దగ్గర పప్పు గుత్తుంది, దాంతో ఇట్లాగా ఇనుపుకుంటున్నాను. మంచిగా ఇనిపిన తర్వాత ఇదిగోండి వక్క చెక్క ఇలాగే ఉండాలి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లారనిస్తాను. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. కారం కూడా 3 టీ స్పూన్సే కానీ ఫుల్గా వేసాను, హిప్ ఫుల్ అనమాట. పసుపు ఒక 1/8 టీ స్పూన్ వేసాను. మెంతి పిండి 1 టీ స్పూన్ ఫుల్ వేసేసాను. ఆవపిండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర పిండి అయితే అందులో సగం 1/8 టీ స్పూన్. మన తాలింపు కూడా ఉంది ఇక్కడ, దాన్ని కూడా వేసేసి చక్క అన్నిటిని కలిపేసి ఉప్పు చెక్ చేశాను. సూపర్ ఉందండి. కొత్తిమీర అట్లాంటి ఇందులో వద్దు, పచ్చడి కదా, నిలవ పచ్చడి అనుకున్నాం కదా. దట్స్ ఆల్. ఇంకేంటి ఆలస్యం, చేసేయండి, తినేయండి, అంతేనండి, అయిపోయింది. మీకు బయట అయితే కనుక 1-2 డేస్ ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి, క్లైమేట్ని బట్టి, మీరు వేసిన ఉప్పుని బట్టి 2-3 డేస్ బయటే ఉంటుంది. 1 వీక్ 10 డేస్ ఫ్రిడ్జ్లో ఆరామ్సే ఉంటుంది. ఎక్కడన్నా టూర్లు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆయిల్ ఉప్పు సమానంగా ఉందా లేదా చూసుకొని తీసుకెళ్ళచ్చు కూడా. అంత టేస్టీగా ఉంది, చేయండి.